సమాధానానికి మనం ఇచ్చే ఒక విలువ ఆయనకి ఇవ్వటం లేదండి. ఆయనకి ఇవ్వటం లేదు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, మనం ఆరాధిస్తా అంటున్నామండి. సనిగేది గొనిగేది తప్పితే ఎవరైతే ఇజ్రాయేలు దే హావ్ సీన్ అ సూపర్ న్యాచురల్ మిరాకిల్ ఇన్ దర్ లైఫ్, లేఖనాలలో ఎవరు చూడని ఒక అద్భుతాన్ని, ఒక ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి పొడి నీళ్ల పైన నడిపించాడో అలాంటి ఒక అద్భుతము మనం కళ్ళలోకి ఊహించుకోవాలనుకున్న కుదరదు. అలాంటి ఒక అద్భుతాన్ని వాళ్ళు చూసి బయటికి వచ్చి సనిగి కొనిగారంట. మోషేను చంపేదానికి ప్లాన్లు వేశారంట. అలాంటి జీవితం అన్నది. దేవుడు చేసిన మేలులన్నిటను పాట మాత్రం చక్కగా పడతాం. మేలు చెయ్యక నువ్వు తప్పవు, ఆయన తప్పడు, ఆయన తప్పడు. అయితే మనం ఆయనను ఆరాధిస్తా ఉంటున్నామా అనేది ఒక ప్రశ్న. ఇక్కడ లేఖనాలలో ఇంకా ఏమంటా ఉంటున్నారంటే, నీవు దేవునికి సమాధానకరంగా ఉండాలంటే మొట్టమొదటిగా నీ యొక్క విశ్వాసము గట్టిగా ఉన్నట్లయితే నువ్వు నీతిపరునిగా ఉంటావు. నీ నీతిమంతం ద్వారా ఒక సమాధానకరమైన ఒక రిలేషన్షిప్ యేసయ్యతో ఉంటున్నదా? ఏమలే బ్రదర్ చెప్తా ఉన్నావు అంటే ఉన్నట్టుంది కదా. విశ్వాస జీవితం మనకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసిన రీతిగా 2 కొరింథీలో మనం చదివిన రీతిగా వీఆర్ ద అంబాసిడర్స్. అంబాసిడర్ అంటే ఏందండి తెలుగులో? రాయబారి. వి రీడ్ ద బైబిల్, ద నాన్ క్రిస్టియన్స్ విల్ రీడ్ ద క్రిస్టియన్స్. మనం రాయబారి. మనల్ని చూస్తారు, మన గుణగణాలు ఎలా ఉంటున్నాయి, మనం ఎలా ఉంటున్నాం, మన నడవడిక ఎలా ఉంటున్నది, మన ఒక ప్రవర్తన ఎలా ఉంటున్నదని వాళ్ళు చూసి పరిశీలించి ఆ తర్వాత ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఈడే ఇట్టుండడు, ఇంకా ఇలా దేవుడు ఎట్టుంటాడు కదా. ఎన్నో మార్లు అవుతాయండి. ఆ గుడికి, ఆ ప్రేయర్సలకు ఇది పోయేదొద్దు, ఆ కాపరి సరిలేడు, ఆ లీడర్ సరిలేడు. హూ ఆర్ వి టు జడ్జ్? హూ ఆర్ వి? ఎదుటోని కంటి నలుసు తీయకన్నా ముందు ఏమంటారండి దాంట్లో ఇంగ్లీష్ లో? ద ప్లాంక్ ఇన్ యువర్ ఐ అంటా ఉంటున్నారు. అయితే మనకు బాధ అనిపిస్తుంది ఎవరైనా చెప్పామనుకో, అట్టంతే మనది తర్వాత విషయంలే, నేను చూసుకుంటా కానీ ఫస్ట్ నీ దోలు చూడంటారు కదా. ఎలా ఉంటున్నది విశ్వాస జీవితం అన్నది? ఎంత చక్కగా లేఖనాలలో ఏమంటారు? ద వెరీ సింపుల్ మంత్ర, ద ఈక్వేషన్, ద ఫార్ములా టు గెట్ క్లోజర్ టు గాడ్ ఏముంటున్నదంటే, మనము విశ్వాసముతో నీతిమంతులుగా ఉన్నట్లయితే ఆయనతో సమాధానకరమైన ఒక జీవితాన్ని మనం జీవించవచ్చు. ముందు చదవమ్మా, అదే యెషయా 48వ అధ్యాయం 22వ వచనం చదవండి. బుక్ ఆఫ్ ఐజయా 48th chapter 22nd verse. తీసిన వారు చదవండి. దుష్టులకు ఎవరికి ఉండదంటండి? ఈడేంది యేసుతో సమాధానము, నెమ్మది, శాంతి, సమాధానంగా మాట్లాడుతా ఉంటే ఇక్కడ ఏమంటా ఉంటున్నది లేఖనాలు? దుష్టులకు. ఇప్పుడు ఎవరినన్నా అడిగారనుకోండి, బాబు నీ జీవితం ఎలా ఉంది, నెమ్మదిగా ఉందావా అంటే ఏమంటారు? చాలా మటుకు కొన్ని మంది కవరింగ్ లో ఏమంటారు, నాకేం బ్రదర్, కొడుకు ఫారెన్ లో ఉంటాడు, రిటైర్ అయినా, మంచి డబ్బు వచ్చింది, ఎఫ్డీలు పెట్టినా, ఇది అది, ఇంత పెద్ద ఇంట్లో 4 బాడిగలు వస్తాయి, నాకు ఇంకేం కావాలా, నెమ్మదిగా ఉంటా బ్రదర్. అయితే లేఖనాలు దేని విషయము? లోకరీతిగా కాదు. ఎందుకంటే రోపిల్ రాసిన పత్రికలో అందరూ పాపం చేసి అందరూ పాపం చేశారంటే అందరు పాపులే కదా. పాపులు ఎవరండి? నీతిమంతులా? దేవునికి ఇష్టకరంగా ఉండేవాళ్ళ? మన ఒక జీవితాలలో శాంతి సమాధానం ఎందుకు లేదంటే ఇక్కడ లేఖనాలలో ఏమంటా ఉంటున్నది? మరొకసారి చదవమ్మా. దుష్టులకు ఎవరండి? కుమార్ కాదండి సెలవు ఇచ్చేది. మళ్ళీ ఆడ పోయి బయట చెప్పారు. ఏం తెలుసయ్యా ఆయన చెప్తా ఉన్నాడు, నేను కాదండి.
ఎవరు సెలవిస్తా ఉంటున్నారంటండి? ఎందుకు మన ఒక ఆత్మీయ జీవితాలలో నెమ్మది లేదు, సమాధానము లేదంటే ఇదే అండి. ఎందుకంటే దేవుడు కోరేది ఏముంటున్నదంటే విశ్వాసము, నీ నీతిమంత జీవితాన్ని. మనొక జీవితాలలో శాంతి సమాధానము ఎందుకు నెమ్మది లేదు ఈ రోజు మన ఒక కుటుంబంలో, మన ఒక జీవితాలలో? ఎందుకంటే మనం నీతిమంతులం కాదు. మనం నీతిమంతులం కాదంటే ఎవరండి? నేను చెప్పటంలా అండి, ఎవరిని విమర్శించటంలా, లేఖనాలు ఏం చెప్తా ఉంటున్నాయో మనం అది చెప్తా ఉంటున్నాం. అయినా దేవుడు ఎంత చక్కగా అంటా ఉంటున్నాడు. ఏమంటా ఉంటున్నాడంటే ఐ బ్రింగ్ ద పీస్, నేనే సమాధానం ఇస్తాను, అడుగుడి మీకు. అడుగుడి అంటే దాంట్లో కండిషన్ ఉందండి. శాంతి సమాధానం అన్ని అడగచ్చు. ఆయన ఇచ్చేదానికి రెడీగా ఉంటున్నాడు. అడిగే ఒక విశ్వాసము మనకు ఉంటున్నదా? పొందే ఒక విశ్వాసము, నమ్మకం ఉంటున్నదా? అడిగేది అడుగుతానే ఉంటున్నాం కానీ ఉందో లేదో, దొరికిందో లేదో ఇంకా తెలియదు మనకు. అదే కీర్తనలో 32వ కీర్తన 3వ అధ్యాయం ఏముంటున్నది ఒకసారి చదవండమ్మా. దావీదు భక్తుడు ఎంత చక్కగా ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. 32వ కీర్తన, నేను మౌనినై ఉండగా దినమంతయు మనముక ఉదయం లేచి రాత్రి అయ్యేంత వరకు ఒక్కసారి ఈ రోజే మనం చూసినట్లయితే మనం చేసిన క్రియలన్నీ తెలిసిపోతాయండి తేటగా. పక్కన వాళ్ళకు తెలియదేమో కానీ వాళ్ళకు తెలిసేది ఏంటి? క్రియారూపంగా చూస్తే తెలుస్తుంది. అయితే ఇక్కడ చేసిన ఒక క్రియలన్నీ మనం ఒక్కసారి ఆరాధించి చూసినట్లయితే ఎలాంటి ఒక జీవితాన్ని మనం జీవిస్తా ఉంటున్నాం అనేది తెలిసిపోతుంది. ఇక్కడ ఒక ఎంత చక్కగా చదవమ్మా. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. ఎందుకంటే ఆ ఒక గద్దెంపు మనలో ఉంటున్నది. కొన్ని మంది ఏమంటారు, దాన్ని ముదిరిపోయి ఉంటారు, వాళ్ళకేం పరగబడదు కదా. ఏవన్నీ కొట్టవాకి మొండోడైపోయింది అంటారు. అంటే ఈజ్ యూజ్డ్ అప్. దెబ్బలు కొత్త వాళ్ళని కొట్టనిపోతే ఎగురుతారు భయపడి. అయితే రోజు కొట్టించుకునేవాడు దగ్గర పోతాడు ఆ కొట్టు అని. అంటే అలవాటు అయిపోయి ఉంటది. మన ఒక ఆత్మీయ జీవితాలలో అంతే, ఎండిపోయినాము. దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఇన్ అవర్ బోన్స్ అండ్ బాడీ. ఏంటంటే పాపంలో ఉంటున్నాము. ఉదయకాలం నుంచి రాత్రి వరకు మనం చేసే క్రియలన్నీ, నేను చేసే క్రియలని చెప్పేది బెస్ట్. ఎవరిని మళ్ళీ వేరే వాళ్ళని విమర్శించేదొద్దు. నేను చేసే క్రియలను నేను ఒకసారి దీర్ఘంగా పరిశీలించినట్లయితే దిననిత్యము చేసిన క్రియలకు నా యొక్క వెముకలన్నీ ఎండిపోయినట్టు బరువు అనిపిస్తా ఉంటున్నది. దేవుని ఒక వాక్యము. ఎందుకంటే దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే నువ్వు విశ్వాసంతో నీతిమంతుడుగా ఉండంటే మనం చేసే క్రియలు ఎలా ఉంటున్నాయి? ఎగ్జామ్ ఆపోజిట్ కదండి. అయినను దేవుడు ఇక్కడ దావీదు భక్తుడు ఎందుకు దేవుడు అంత ప్రేమిస్తా ఉంటున్నాడంటే 5వ వచనంలో ఏమంటున్నదండి? ఏంటంటండి? కప్పుకొనక అంటే కవరింగ్ చేసేది కాదు. కవరింగ్ ఒక లేమన్ లాంగ్వేజ్ లేదంటే మనం ఎక్కువగా ఎవరన్నా చెప్పారనుకో, బాబు అది చేసేది తప్ప అంటే నీకేం తెలుసు ఆ రోజు ఎట్టున్నది పరిస్థితి, నేను చేయకపోయింటే. దీన్నే కవరింగ్ అనేది కదా. అయితే దావీదు చేసిన ఒక అతిక్రమము ఎలాంటి అతిక్రమం మీకు అందరికీ తెలిసిన ఒక విషయమే. అయితే దావీదులో ఉండే ఒక స్పెషల్ క్యారెక్టర్. ఎందుకు దేవుడు అంత ఇష్టకరంగా దావీదును ఆస్వాదిస్తా ఉంటున్నాడంటే ఇక్కడ ఏముంటున్నదంటే ఆయన చేసిన ఒక అతిక్రమలను దేనిని దాచుకోవటం లేదండి, ఉన్నది ఉన్నట్టుగా. ఎందుకంటే ఆయనకు తెలుసు, నైనా అక్కడికి వెళ్ళినను మీరు ఉంటున్నారు, పాతాళంలో వెళ్ళినను మీరు ఉంటున్నారు, నేను ఎక్కడ దాచుకోవాలన్నా ఆయనకు తెలిసినది. మనకుంక తెలుసు, సండే స్కూల్ నుంచి మనకంతా పుట్టుక క్రైస్తవులే, మనకుంక తెలుసు. ఆయన తెలియనట్టు
ఇక్కడ ఉండే ఒక గొప్ప క్యారెక్టర్ ఏమంటా ఉంటున్నా చదవమ్మా. నా దోషమును కప్పుకొనక కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటి. నీ ఎదుట, మనుషుల ఎదుట కాదండి, మనుషుల ఎదుట కాదు, మనుషుల ఎదుట కాదు, ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఎందుకంటే నీకు అంతా తెలుసు నైనా, నీకు అంతా తెలుసు, నేను చేసే క్రియలన్నీ తెలుసు. నేను దాచుకొని ఏం చేసేది ఉంది, ఏం చేసేది ఉంది. అందుకని మనం ఆరాధనలో ద ఫస్ట్ సెషన్ వుడ్ బి ఆల్వేస్ రిపెంట్, కమ్ క్లోజ్ టు గాడ్. ఎందుకంటే మనకు దేవునికి ఉండే ఒక అడుగాడ ఏముంటున్నదంటే మన ఒక అతిక్రమలు, ఆయనతో ఉన్న ఒక ఆయసకరమైన క్రియలు. మొట్టమొదటిగా ఆరాధనలో మనము ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ రిపెంటింగ్ అవర్ లైఫ్. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక పాపం అనే ఒక అడ్డుగాడం పోయినప్పుడు వీ హ్యావ్ అ పర్ఫెక్ట్ క్లారిటీ విత్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఒక ఏమంటా ఉంటున్నాడంటే అలాంటి ఏమన్నా ఉన్నట్లయితే నేను ఒప్పుకుంటా ఉంటున్నాను. చదవమ్మా. యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఆ. ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఇక్కడ ఏంటంటే మనము యథార్థంగా మన ఒక విరిగి నలిగిన హృదయాలను దేవునికి సమర్పించినట్లయితే ఈజ్ రెడీ టు ఫర్గివ్ యూ. ఆయన ఏమన్నా లెక్క వేస్తాడండి? వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ, ఇంత తప్పు చేసినావు. ఇంకా అదే మీరు కోర్టుకి వెళ్ళారనుకోండి, ఒక చిన్న హెల్మెట్ ఇంకా ప్రాబ్లం ఉన్నా అతను ఏమంటాడంటే తప్పు ప్రభు, తప్పు అది అని అతను కొట్టివేయడు, దానికి ఒక ఫైన్ వేసి పంపుతాడు. ఎందుకంటే ఇంకొకసారి నీకు మతికి ఉంటది. అయితే యేసయ్య నిజంగా వీ హ్యావ్ టు ఫీల్ ద బ్యూటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏముంటున్నది మనలో అంతగా? ఎంత తప్పు చేసినను, ఎంత అతిక్రమించిన, ఎంత ఆయాసకరమైన క్రియలు చేసినను ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తా ఉంటున్నాడు. వి రియల్లీ డోంట్ నో. ఒక సాఫ్ట్ కార్నర్ ఏముంటున్నదో మనకైతే తెలియదు. ఎంత చక్కగా ఇక్కడ చూడండి. ఎందుకంటే దావీదుకు ఉన్న ఒక సంబంధము ఎలా ఉంటున్నది, ఆయన తెలుసుకున్న ఒక విషయాలు ఏముంటున్నదంటే నేను చేసిన ప్రతి ఒక్క తప్పును ఆయన దగ్గరకు వచ్చి మొరబెట్టి నేను ఒప్పుకున్నట్లయితే నమ్మగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు నీ యొక్క తప్పులను ఎత్తి చూపియడండి. బిడ్డ, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. నువ్వు ఏం చేశావో, ఎలా చేశావో, ఎలా ఉన్నావో గతం గత, నేను దాని గురించి పట్టించుకోవటంలా. అయితే నువ్వు ఎంత యథార్థంగా, ఏది దాచకుండా, ఎంత చక్కటి మాటలు చూడండి అందులో మనం చూసినట్లయితే, ఏది దాచకుండా అంతా ఉలిగబోసేయాలంట. ఎక్నాలెడ్జ్డ్. ఎందుకంటే ఆయనకు తెలుసు మనుషుల ముందు క్షమిస్తారు కానీ వెనకపోయి అందరి ముందు అడిగిండని క్షమించనన్నా అంట కుదరదంట. ఎందుకంటే అందరికి తెలిసిన ఒక విషయం, 118 కీర్తన 8వ వచనంలో ఏమంటా ఉంటున్నదండి? మనుషులను ఎవరు ఆశ్రయించాడు దావీదు? యెహోవాను ఆశ్రయించాడు. మనం ఇంకా విశ్వాసులుగా, ఆత్మీయులుగా ఎవరినో ఆశ్రయించేది కాదండి. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఈరోజు అందరి ముందు ఒప్పుకోవచ్చు, బయటికి వెళ్ళిన తర్వాత నాకు తెలియదు బ్రదర్, నేను యా మూడ్లో ఉన్నానో నాకు తెలియదు అంటాం కదా. అయితే ఇక్కడ ఎంత చక్కటి మాట ఏమంటా ఉంటున్నదంటే, మనుషులను ఆశ్రయించట కంటే ఇది ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు. ఎంత చక్కగా. ఎందుకంటే 118వ కీర్తనలో ఇది రాసినట్లయితే మనం ఇప్పుడు ఏ కీర్తన చదువుతా అంటున్నామండి? 32వ కీర్తన. అప్పుడే దావీదు అప్పుడే ఒప్పుకున్నాడు, యథార్థంగా ఏమి దాయకుండా, దేవా నా తప్పులన్నిటిని నేను మీకు ఒప్పుకుంటాను. మనం చేస్తా ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనము మన ఒక తప్పులను ఒప్పుకున్నట్లయితే మనము నీతిమంతులుగా ఎంచబడతాం. ఇదే దిస్ ఇస్ ద సింపుల్ ఈక్వేషన్. మొదటి మాటకు మనం క్లోజ్ గా పోతా ఉంటున్నాం. ఏముంటున్నదంటే నీతిమంతులుగా
విశ్వాసముతో ఉన్నట్లుగైతే యేసయ్యతో మనము సమాధానకరం. ఇప్పుడు నీతిమంతులుగా ఉండాలంటే మనకు అడుగాడ వాళ్ళకు మనకు దేవుడు